గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మనతో మాట్లాడడానికి బీజేపీ కొత్తగా ఎంపికైనటువంటి అటు వైస్ ప్రెసిడెంట్ అలాగే మాజీ ఎంపీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ సార్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా మీకు కంగ్రాట్స్ సార్ వైస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ సీదా, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళు మేము కండువ కప్పుకోలేదా దేవుడు కండువ అంటున్నారు. మీరేమో వాళ్ళను సస్పెండ్ చేయాలి, వాళ్ళని రాజ్యాంగబద్ధంగా పూర్తిగా వాళ్ళని చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్తరాల్లో వచ్చినటువంటి ఆన్సర్ చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ ప్రజలందరూ నవరంధ్రాలతోనే నవ్వుతున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో కొంత నిబద్ధత అనేది అవసరం. స్పష్టంగా ఈ యొక్క ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ కండువ కప్పుకోవటమే కాకుండా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులతో చట్టాబట్టాలు చేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చలామణి అవుతూ వాళ్ళ పార్టీ అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఎన్నికైనటువంటి పార్టీల నుంచి నానా బూతులు తిట్టినటువంటి నాయకులు వీళ్ళు. అవునా కదా? నానా బూతులతో విమర్శించిన వాళ్ళు. ఇలాంటి మొత్తము ఎవిడెన్స్, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉన్నది. లీగల్ లాంగ్వేజ్ ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు బుకాయిస్తూ మేము మారలేదు అంటే ఇజ్జత్ పోతుంది, వాళ్ళ ఇజ్జతే పోతుంది. గౌరవంగా రాజీనామా చేయండి. స్పీకర్ గారికి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే పుస్తకం పట్టుకొని తిరుగుతాడు కదా, ఏదో సంవిధానం దాని మీద నమ్మకం ఉంటే వెంటనే బర్తరఫ్ చేయండి. ఎన్నికలకు పోదాం, ప్రజలు నిర్ణయిస్తారు. అదేవిధంగా ఇప్పుడేం చేసుకుంటారు మీరు? మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు వాళ్ళ వెంట నడిచినాం. మరి రేవంత్ రెడ్డి గారు మంత్రి బృందం ఇప్పటికీ 55 సార్లు ఏమో ఢిల్లీకి పోయింది కదా. పోయినప్పుడల్లా మా మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, మా ప్రధానమంత్రి కలిసారు కదా. మరి బీజేపీ కండువ వేసుకొని పోయిందా? వాళ్ళు ఏమన్నా షాంగ్రీలా హోటల్లో డిన్నర్ చేయడానికి పోతుందా బీజేపీ మా మోడీ గారితోని? కాదు కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కొరకే కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినప్పుడు. మరి పోయినప్పుడల్లా బీజేపీ కండువ కప్పుకుంటున్నారా? బీజేపీ తరఫున వాళ్ళు మాట్లాడుతున్నారా? అడుక్కోవడమే గల్లీమే. ఇక్కడ గల్లీలో గాలి చేసుకోవడం, అక్కడ పొగుడుతూనే ఉన్నారు కదా. అందుకొరకు ఇంకా మీరు బొంకితే ప్రజలు నమ్ముతారు. అందుకొరకు వెంటనే రాజీనామా చేయండి. లేకుంటే స్పీకర్కు రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంటే వెంటనే వాళ్ళని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. సార్ ఇంకోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. ఇంకా కూడా దాని మీద క్రాస్ ఓటింగ్ జరిగింది. ఒక్కొక్కరికి 25 కోట్లు ఇచ్చి కూడా బీజేపీ కొనేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పి కూడా అభిషేక్ బెనర్జీ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ దాని మీద పూర్తిగా విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంది. మీరేమో వాళ్ళే కావాలని క్రాస్ ఓటింగ్ చేసినారు, కరెక్ట్ అయిన నాయకత్వానికి వేసినారని మీరు అంటున్నారు. ఒకటి నిజంగా చెప్పాలంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలని మా తెలుగులో సామెత ఉంది. మాకు తెలుగులో ఇంకో సామెత ఉంది. బిడ్డను సంకన పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఈవీఎం చోరీ అని తిరుగుతుండ్రు. ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ బ్యాలెట్ పేపరే కదా. అదేవిధంగా ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది పార్టీ రహిత ఎలక్షన్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పార్టీ క్యాండిడేట్ కాదు. సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ భాగస్వాములు ప్రమోట్ చేశాం. మీరు పిండి బ్లాకు ఇంకోళ్ళని ప్రమోట్ చేశారు. మీ యొక్క అభ్యర్థి ఏం చెప్పాడు? మీరు ఆత్మవిమర్శన చేసుకొని ఓటేయండి, దేశ ఐక్యతకు, సమగ్రతకు, దేశ ప్రగతి కొరకు ఓటేయండి, కాన్షియస్గా ఓటేయమని మీ యొక్క పిండి బ్లాక్ అభ్యర్థి ప్రబోధించాడు. ఆ ప్రబోధననే వారు స్వీకరించి 20 మంది ఏమో ఎన్డీఏ అభ్యర్థి సిపిఆర్ గారికి ఇవ్వటం జరిగింది. ఓ 15 మంది కావలసుకొని ఓటు చెల్లకుండా వేసుకున్నారు. అంటే 35 మంది పిండి బ్లాక్ వాళ్ళే. 35 మంది పిండి బ్లాక్ వాళ్ళు. ఇందులో విచారణ చేయడానికి ఏముంది? ఆడలేనమ్మా మధ్యలో దౌరు అన్నట్టు ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి వేయటానికి ప్రధాన కారణం ఏంటంటే మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం.
రెండు, భారతదేశ సమగ్రత మీద నమ్మకం. భారతదేశం అగ్రగామి దేశంగా $5 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలనే కోరిక మీద నమ్మకం. హిందూ ఐక్యత మీద నమ్మకం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ పిండి బ్లాక్లో ఉన్నటువంటి ఇతర పార్టీలు కానీ దేశం, ధర్మం, డెవలప్మెంట్ అనే కోరిక ఉన్నటువంటి అనేక మంది ఎంపీలు, నాయకులు ఉన్నారు. వాళ్ళు రాజకీయాల అవసరాల కొరకు వివిధ పార్టీలో ఉన్నారు. చాలామంది చిన్నతనంలో ఇంక్లూడింగ్ డికే శివకరణ్ లాంటి వాళ్ళు కూడా వివిధ ఆర్ఎస్ఎస్ శాఖలో పాలుపంచుకున్న వాళ్ళు ఉన్నారు. రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ పరిస్థితుల కొరకు వివిధ పార్టీలో ఉన్నారు. కానీ వాళ్ళ హృదయం, హనుమంతుడు హృదయం ఛాతీ ఓపెన్ చేస్తే ఎట్లయితే శ్రీరాముడు ఉంటాడో, వాళ్ళ హృదయం ఓపెన్ చేస్తే భారత్ మాత కనిపిస్తుంది, దేశ సమగ్రత కనిపిస్తుంది. అందుకొరకు వాళ్ళు కాన్షియస్గా ఓటేశారు. అది క్రాస్ ఓటింగ్ కాదు, దిస్ ఇస్ ఏ కాన్షియస్ ఓటింగ్. వీ మస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జరిగింది. అది క్రాస్ ఓటింగ్ కాదు, కాన్షియస్తోనే ఓటేశారు. అటు ప్రధాని మోడీపై నమ్మకంతోనే వాళ్ళందరూ కూడా దేశభక్తి ఉన్నటువంటి నాయకులు. అందులో నుంచి కూడా 35 మంది కూడా ఒకవైపు, కొంతమంది 15 మంది క్రాస్ ఓటింగ్ చేసి 15 మంది ఓట్లు చెల్లకపోతే 20 మంది క్రాస్ ఓటింగ్ కూడా వేశారని చెప్తున్నారు. ఇంకో పక్క ఇటు ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి మాత్రం డెఫినెట్గా వాళ్ళు కుంటి సాకులు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, స్పీకర్ వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అటు మాజీ ఎంపీ బూర నరసయ్య గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజపతితో శ్రీధర్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.